భారత్ రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తుంది. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇండియా ఈ కొనుగోళ్లు చేస్తుండడం వల్ల యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నట్లవుతోందని ఆరోపిస్తూ చమురు కొనుగోళ్లను ఆపేయాలంటూ భారత్పై అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఇలాంటి పరిణామాలున్న నేపథ్యంలో ఇండియాలో చమురు నిక్షేపాల గురించి చర్చ జరుగుతోంది. చమురు దిగుమతుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం దేశంలోనే చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ తొలి దశలో అండమాన్ నికోబార్ ద్వీపాల్లోని లోతట్టు సముద్ర జలాలు సహా మహానది, సౌరాష్ట్ర, బెంగాల్ బేసిన్స్ లో చమురు, సహజ వాయువు నిక్షేపాల కోసం వచ్చే ఏడాది కొన్ని కొత్త బావులు తవ్వబోతున్నాయి. కాగా అండమాన్కు దగ్గరలో ఉన్న మయన్మార్, ఇండోనేషియా సముద్ర జలాల్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. అండమాన్ సముద్ర జలాల్లోని భూ ప్రాంతం కూడా మయన్మార్, ఇండోనేషియా సముద్ర భూతలాన్ని పోలి ఉంటుంది. దీంతో మన ప్రాంతంలోనూ భారీగా చమురు, గ్యాస్ నిక్షేపాలు బయటపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంతాల్లో చమురు అన్వేషణ కోసం 3,200 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అండమాన్ ప్రాంతంలో భారత ఇంధన ముఖ చిత్రాన్ని మార్చివేసే భారీ చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ ఇటీవలి ప్రకటించింది. ఈ నిక్షేపాలు 31.7 కోట్ల టన్నుల వరకు ఉంటాయని ఇప్పటికే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది గత ఏడాది మన దేశం దిగుమతి చేసుకున్న 24.24 కోట్ల టన్నుల కంటే 7.46 కోట్ల టన్నులు ఎక్కువ. చమురు, గ్యాస్ అన్వేషణకు వీలుగా 2022లో కేంద్ర ప్రభుత్వం అండమాన్ సముద్ర ప్రాంతంలోని దాదాపు 10 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని స్వేచ్ఛా మండలంగా ప్రకటించింది. అండమాన్ సముద్ర జలాల్లో ఎక్కడ బావులు తవ్వాలి, వాటి ఫలితాల అన్వేషణలో బ్రిటిష్ పెట్రోలియం, ఓఎన్జీసీ ఆయిల్ ఇండియాలకు సహకరిస్తుంది. ఈ పరీక్షా ఫలితాల ఆధారంగా ఈ ప్రాంతంలో చమురు, గ్యాస్ ఉత్పత్తి హక్కులు ఏ కంపెనీకి ఇవ్వాలనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. పరీక్షా ఫలితాలు ఆశాజనకంగా ఉంటే అందులో బీపీ కంపెనీ కూడా వాటాదారుగా చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే పర్యావరణ అనుమతులు, భారీ ఖర్చులో ఇందుకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇతర దేశాల నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మనకే సరిపడా ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు ఉంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.